నమస్కారం అందరికి. ఇప్పుడు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వాళ్ళకి కామర్స్ సైడ్ 7th చాప్టర్ ఇంటర్నల్ ట్రేడ్ ఉంది. అందులో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమున్నాయో అవి నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో మనకి ఫస్ట్ ఆన్సర్ ఏముందంటే డిఫైన్ ట్రేడ్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఇట్స్ ఫీచర్స్. ట్రేడ్ అంటే ఏంటి, ఇంకా దాని ఫీచర్స్ అంటే ఏంటి ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్తున్నారు. సో ఇప్పుడు మనకి ట్రేడ్ అంటే ఏంటి, ఇంకా ఫీచర్స్ అంటే ఏంటి. సో ఇది మనకి కామర్స్ సైడ్ కాబట్టి ఇందులో అకౌంటింగ్ కూడా ఉంటుంది. మనకి కామర్స్ ఇంకా అకౌంటింగ్ రెండు అంటే మొత్తం థియరీ నింపేయొద్దు కాబట్టి మనం షార్ట్ కట్ లో అంటే టు ది పాయింట్. సో ట్రేడ్ అంటే ఏంటి, బయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ గూడ్స్. అంటే ఏదైతే బయింగ్ గూడ్స్ ఉంటే వీటిని అమ్మడం అన్నా కొనడం అన్నా లేదంటే సర్వీసెస్ ప్రొవైడ్ చేయడం ట్రేడ్ కింద వస్తాయి. నెక్స్ట్ ఏంటి ట్రేడ్ అంటే ఫీచర్స్. వీటి ఫీచర్స్ ఏంటి, ద సెల్లింగ్ అండ్ బయింగ్ ఆఫ్ గూడ్స్ టేక్స్ ప్లేస్ ఇన్ ది బౌండరీస్ ఆఫ్ సేమ్ కంట్రీ. ఒకవేళ ఒక సేమ్ కంట్రీలోనే లోపలనే సెల్లింగ్ ఇంకా బయింగ్ ఆఫ్ గూడ్స్ జరిగితే దాన్ని ట్రేడ్ అంటారు. పేమెంట్ ఆర్ మేడ్ బై ది పర్చేజర్ టు ది సెల్లర్. పేమెంట్ ఎవరి ద్వారా అవుతుందంట, ఎవరైతే కొనే వ్యక్తి ఉన్నారో అతను అమ్మే వ్యక్తికి డబ్బులు ఇస్తారు కదా, సో అది ట్రేడ్ అంటే. ఇవి ఫీచర్స్ ట్రేడ్ ఫీచర్స్ ఆఫ్ ఇంటర్నల్ ట్రేడ్. ఓన్లీ అ ఫ్యూ ఫార్మాలిటీస్ ఆర్ రిక్వైర్డ్. ఇందులో ఏమైతుందంటే ఓన్లీ ఫ్యూ ఫార్మాలిటీస్ ఉంటాయంట. ఇంకా ఎవరైతే ఫీచర్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉన్నాయో అవి కస్టమర్స్ కి అన్ని చెప్తారంట ముందే. అంటే అమ్మే ముందు చెప్తారు కదా, ఇది ఎప్పుడు కొన్నాము ఎక్కడ కొన్నాము అని చెప్పి. ఫర్ సపోజ్ ఏదైనా జ్యువెలరీ షాప్ కి వెళ్తే అతను ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదా, ఇవి అంటే ఒక నెక్లెస్ ఉంటే దాంట్లో బీడ్స్ ఉంటాయి కదా, అవి ఎక్కడి నుంచి తెచ్చారు, అవి ఏంటివి, కలర్ పోతుందా పోదా అని చెప్పి ముందే ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదా. రిస్క్ ఈజ్ మోర్. రిస్క్ అనేది చాలా ఎక్కువ ఉంటుందంట, ఎందుకంటే చేంజెస్ ఎక్కువ ఉంటాయి అంటే డిమాండ్ లో. ఫర్ సపోజ్ ఈ రోజు కొంతమంది కస్టమర్స్ వచ్చి నెక్లెస్ అడగొచ్చు, మళ్ళీ నెక్స్ట్ డే కొంతమంది వచ్చి బ్యాంగిల్స్ అడగొచ్చు. అందరు రోజు సేమ్ వచ్చి నెక్లెస్ అడగరు కదా. సో రిస్క్ అనేది ఎక్కువ ఉంటుందంట. ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుందంట. పొలిటికల్, లీగల్, సోషల్, కల్చరల్, ఎకనామిక్, ఎన్విరాన్మెంట్. ఇంకా కంట్రీస్ లెస్ వెన్ కంపేర్డ్ విత్ ది ఫారిన్ ట్రేడ్. ఫారిన్ ట్రేడ్ లో ఇవన్నీ తక్కువ ఉంటాయి అంటే ఏవైతే ఇక్కడ మెన్షన్ చేసినవి ఉన్నాయి అన్ని. ద గూడ్స్ ఆర్ మ్యానుఫ్యాక్చర్డ్ అకార్డింగ్ టు ది రిక్వైర్మెంట్స్ ఆఫ్ డొమెస్టిక్ కన్జ్యూమర్స్. ఏదైతే డొమెస్టిక్ కన్జ్యూమర్స్ అంటే ఏంటి, సేమ్ కంట్రీ అన్నాం కదా. సేమ్ కంట్రీ అంటే సపోజ్ ఇండియా ఉంది అనుకోండి, ఇండియా లోపలనే ట్రేడ్ జరుగుతుంది. అంటే గూడ్స్ ఏవైతే సేల్ అవుతున్నాయో అవి ఇండియా లోపలనే అవుతున్నాయి కాబట్టి దాన్ని డొమెస్టిక్ అంటే ఓన్లీ ఇండియాలోనే, ఫారెన్ కాదు. ఫారెన్ అంటే బయట కంట్రీస్ కి, డొమెస్టిక్ అంటే ఓన్లీ ఇండియాలో జరుగుతుంది కాబట్టి డొమెస్టిక్ కన్జ్యూమర్ రిక్వైర్మెంట్స్ ప్రకారమే ఎవరైతే సెల్లర్ ఉన్నారో. ఇప్పుడు ఒకవేళ మీరు ఏదైనా జ్యువెలరీ షాప్ కి వెళ్ళి వాళ్ళకి చెప్పారనుకోండి, ఈ కలర్ వి బ్యాంగిల్స్ తేండి, ఈ కలర్ అవి తేండి, లేదంటే ఈ మెటీరియల్ తేండి అని చెప్తే వాళ్ళు మీ రిక్వైర్మెంట్స్ ప్రకారమే నెక్స్ట్ డే వాళ్ళు స్టాక్ ని తెప్పించుకుంటారు కదా. సో అలా అంటే ఏదైతే రిక్వైర్మెంట్స్ ఉన్నాయో కన్జ్యూమర్ వి దాని ప్రకారమే వాళ్ళు గూడ్స్ ని తెప్పిస్తారంట ఎవరు, మ్యానుఫ్యాక్చరర్స్. నెక్స్ట్ ఫర్ ఫిజికల్ ఫ్లో ఆఫ్ గూడ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ పాయింట్ టు ది కన్జ్యూమర్ పాయింట్ ఓన్లీ డొమెస్టిక్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ ఈజ్ యూజ్డ్. అంటే డొమెస్టిక్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ ఎందుకు యూజ్ చేస్తారంట, ఓన్లీ ఇండియాలోనే యూజ్ చేస్తున్నాం కాబట్టి ఇండియాలో యూజ్ చేసే ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ ఏమంటారు, డొమెస్టిక్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్. ఒకవేళ ఫారెన్ కి యూజ్ చేస్తే ఫారెన్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ అని అంటాము. సో ఇవి మనకి ఫీచర్స్ ఆఫ్ ఇంటర్నల్ ట్రేడ్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే ఆబ్జెక్టివ్స్ ఆఫ్ స్పెషల్ ఎకనామిక్ జోన్స్. స్పెషల్ ఎకనామిక్ జోన్స్ ఆబ్జెక్టివ్స్ ఏంటి అని అడుగుతున్నారు. సో స్పెషల్ ఎకనామిక్ జోన్స్ అంటే ఏంటి, ఇట్ ఈస్ ద ఇంట్రొడక్షన్ విత్ అ వ్యూ టు అట్రాక్ట్ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ అండ్ అడాప్ట్ లేటెస్ట్ టెక్నాలజీ. ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ని అట్రాక్ట్ చేయడం, ఇంకా లేటెస్ట్ టెక్నాలజీ ఏదైతే ఉందో దాన్ని అడాప్ట్ చేసుకోవడం. ద లాస్ అండ్ ఇన్సెంటివ్స్ పర్టైనింగ్ టు స్పెషల్ ఎకనామిక్ జోన్స్ ఆర్ నోటిఫైడ్ బై ది స్టేట్స్ ఫ్రమ్ టైమ్ టు టైమ్. ఏవైతే ఇన్సెంటివ్స్ అంటే ఏవైతే బెనిఫిట్స్ ఉన్నాయో అవి మనకి గవర్నమెంట్ ద్వారా టైమ్ టు టైమ్ అప్డేట్ అవుతూ ఉంటాయంట. నెక్స్ట్ స్పెషల్ ఎకనామిక్ జోన్స్ ఏమేమి ఉంటాయంట అందులో. సో ఆబ్జెక్టివ్స్ ఏంటివి దానివి, జనరేషన్ ఆఫ్ అడిషనల్ ఎకనామిక్ యాక్టివిటీ. ఏం చేస్తుందంట, అడిషనల్ ఎకనామిక్ యాక్టివిటీని జనరేట్ చేస్తుందంట. ఎక్స్పోర్ట్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ని ప్రమోట్ చేస్తుందంట. ఇన్వెస్ట్మెంట్ ఫ్రమ్ డొమెస్టిక్ అండ్ ఫారెన్ సోర్సెస్ ని ప్రమోట్ చేస్తుందంట. ఇంకా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ని ఇంక్రీజ్ చేస్తుందంట. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ని కూడా ఇంక్రీజ్ చేస్తుందంట. నెక్స్ట్ ద ఎగ్జిమ్ పాలసీ 2000 envisaged that special economic zone units would be able to import ఏం చేస్తాయంటే ఇవి క్యాపిటల్ గూడ్స్ ని ఇంపోర్ట్ చేస్తాయంట అండ్ రా మెటీరియల్స్ డ్యూటీ ఫ్రీ. స్పెషల్ ఎకనామిక్ జోన్స్ యూనిట్స్ షుడ్ బి డిమాండ్ టు ఫారిన్ టెరిటరీ ఫర్ ది పర్పస్ ఆఫ్ ట్రేడ్ ఆపరేషన్స్ అండ్ టారిఫ్స్. ఇది మనకి ఆబ్జెక్టివ్స్ ఆఫ్ స్పెషల్ ఎకనామిక్ జోన్స్. నెక్స్ట్ అడ్వాంటేజెస్ చూద్దాము. ఎంప్లాయ్మెంట్ జనరేషన్, దీనివల్ల ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది. అంటే ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది అడ్వాంటేజే కదా. నెక్స్ట్ ఎకనామిక్ డెవలప్మెంట్ కూడా అవుతుంది అంట. గ్రోత్ ఆఫ్ లేబర్ ఇంటెన్సివ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ దీనివల్ల ఏమవుతుందంట, ఫాస్ట్ గ్రోత్ ఆఫ్ లేబర్ ఇంటెన్సివ్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సర్వీసెస్ ఇండస్ట్రీస్ ఇన్ ది కంట్రీ. దీనివల్ల ఏమవుతుందంట, ఏదైతే లేబర్ ఇంటెన్సివ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ ఉందో దాని గ్రోత్ ఎక్కువ అవుతుందంట దీనివల్ల, స్పెషల్ ఎకనామిక్ జోన్స్ వల్ల.
నెక్స్ట్ బ్యాలెన్స్డ్ రీజనల్ డెవలప్మెంట్. ఏదైతే బ్యాక్వర్డ్ కంట్రీస్ ఉన్నాయో అందులో దాన్ని డెవలప్ చేయడాన్ని బ్యాలెన్స్డ్ రీజనల్ డెవలప్మెంట్ అంటారు. ఒకవేళ మీకు ఇది ఐడియా లేకపోతే నేను నా ప్రీవియస్ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. నెక్స్ట్ కెపాసిటీ బిల్డింగ్. కెపాసిటీ బిల్డింగ్ అంటే ఏంటి? ఇది ఇంకా ఏదైతే స్పెషల్ ఎకనామిక్ జోన్స్ ఉన్నాయో అవి ఇంకా ఎకనామిక్ గ్రోత్ ని స్ట్రాంగ్ చేస్తాయంట. ఎక్స్పోర్ట్ పర్ఫార్మెన్స్ అనేది కూడా మంచిగా మెయింటైన్ చేస్తుందంట. అదే దీని అడ్వాంటేజెస్. సో ఇప్పుడు మనం వెరీ షార్ట్ ఆన్సర్స్ లో చూద్దాం ఇంపార్టెంట్వి. చీప్ జాక్స్. The other form of itinerant traders operate their business from small hired shops for specific period. ఏదైనా ఒక షాప్ ని రెంట్ తీసుకొని దాంట్లో స్పెసిఫిక్ పీరియడ్ వరకు వర్క్ చేస్తారు కదా, దాన్ని చీప్ జాక్స్ అంటారంట. దే కీప్ మూవింగ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్. ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ కి మూవ్ అవుతా ఉంటారంట. ఫీచర్స్ ఏంటివంట? వాళ్ళు ఏం చేస్తారు, ఒక స్మాల్ రెంటెడ్ షాప్ ని తీసుకుంటారు. తర్వాత ద మూమెంట్ ఇట్ ఈస్ ఫెల్ట్ దట్ ద ట్రేడ్ ఈస్ నాట్ గోయింగ్ ఆన్ వెల్ అట్ పర్టికులర్ ప్లేస్, దే షిఫ్ట్ టు అనదర్ ప్లేస్. ఒక ప్లేస్ లో వాళ్ళకి ట్రేడ్ లాస్ వస్తుందని అర్థమైపోయింది అనుకోండి, ఇంకొక ప్లేస్ కి షిఫ్ట్ అయిపోతారంట. దే డీల్ ఇన్ లో కాస్ట్ ఐటమ్స్. ఏవైతే లో కాస్ట్ ఐటమ్స్ ఉన్నాయో అందులో వాళ్ళు ఎక్కువ రిలేట్ అయ్యి అంటే వీటిని ఎక్కువ అమ్ముతా ఉంటారంట. ఎవరు? చీప్ జాక్స్. నెక్స్ట్ హాకర్స్ అండ్ పెడ్లర్స్. హాకర్స్ అండ్ పెడ్లర్స్ అంటే ఏంటి? దే సెల్ లో కాస్ట్ ప్రొడక్ట్స్. ఏం సెల్ చేస్తారంట వీళ్ళు? వెజిటేబుల్స్, సాఫ్ట్ టాయ్స్, ఫ్లవర్స్ అండ్ సో ఆన్. దే యూజువల్లీ సెల్ అన్బ్రాండెడ్ ప్రొడక్ట్స్. వీళ్ళు అన్బ్రాండెడ్ ప్రొడక్ట్స్ ని సెల్ చేస్తారంట. ద గూడ్స్ ఆర్ మేడ్ అవైలబుల్ అట్ ది డోర్ స్టెప్ ఆఫ్ ది కస్టమర్స్ బై ది హాకర్స్ అండ్ పెడ్లర్స్. అంటే డోర్ స్టెప్ అంటే మన ఇంటి దగ్గరకు వచ్చి వాళ్ళు డెలివరీ ఇస్తారు కదా గూడ్స్ ని, అలా ఇస్తారంట. ఫర్ సపోజ్ ఇప్పుడు ఒక వెజిటేబుల్స్ ఉందనుకోండి, నెత్తి మీద బుట్ట పెట్టుకుని వస్తారు కదా ఇంటి ముందు అమ్మడానికి, సో అలా వాళ్ళ ఇంటి డోర్ స్టెప్స్ దగ్గరకు వచ్చి అమ్ముతారంట. అలాంటి వాళ్ళని హాకర్స్ అండ్ పెడ్లర్స్ అని అంటారు. నెక్స్ట్ ఫిక్స్డ్ షాప్ రీటైలర్స్. ఫిక్స్డ్ షాప్ రీటైలర్స్ ఆర్ దోస్ రీటైలర్స్ హూ హ్యావ్ అ ఫిక్స్డ్ ప్లేస్ ఫర్ సేల్ ఆఫ్ గుడ్స్. ఫిక్స్డ్ అంటే ఒక పర్సన్ ఎవరన్నా ఒక షాప్ ఉంది అనుకోండి, అతను ఓన్ షాప్, కిరాణా షాప్, అతను రెంటెడ్ లేడు, అతను ఓన్ షాప్ లో అతని గూడ్స్ సెల్ చేసుకుంటున్నాడు, అతనే ప్రాఫిట్స్ లాసెస్ అన్ని బే చేసుకుంటున్నాడు, అదొక రీటైల్ షాప్ అతన్ని. అలాంటి వాళ్ళని ఫిక్స్డ్ షాప్ రీటైలర్స్ అంటారు. అంటే వాళ్ళు రెంట్ కు ఉండరు, వాళ్ళ ఓన్ షాప్ అది. తర్వాత జనరల్ స్టోర్స్. జనరల్ స్టోర్స్ అంటే వాళ్ళు లార్జ్ వెరైటీ ఆఫ్ కన్స్యూమర్ గూడ్స్ తోని డీల్ అయి ఉంటారు. దే సెల్ గూడ్స్ ఫర్ క్యాష్ ఇంకా క్రెడిట్ బేసిస్. క్రెడిట్ బేసిస్ అంటే ఏం లేదు, ఉద్దరకు అమ్ముతారు కదా అది. దే ప్రొవైడ్ హోమ్ డెలివరీ సర్వీసెస్. హోమ్ డెలివరీ సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఎవరు? జనరల్ స్టోర్స్ లో ఉండేవాళ్ళు. సింగిల్ లైన్ స్టోర్స్. సింగిల్ లైన్ స్టోర్స్ అంటే దే ప్రొవైడ్ ఓన్లీ వన్ టైప్ ఆఫ్ ప్రొడక్ట్స్. అంటే ఒకవేళ ఏదైనా షాప్ కి వెళ్ళినప్పుడు అక్కడ ఓన్లీ సింగిల్ ప్రొడక్ట్స్ అంటే ఒకటే ప్రొడక్ట్ అన్ని డిఫరెంట్ టైప్స్ లో, అంటే ఒకటే మోడల్ ఆఫ్ ప్రొడక్ట్ అన్ని టైప్స్ ఉంటాయి కదా, సో దాన్ని సింగిల్ లైన్ స్టోర్స్ అంటారు. ఫర్ సపోజ్ ఒక జ్యువెలరీ షాపే అనుకోండి ఎగ్జాంపుల్, అన్ని టైప్స్ ఆఫ్ జ్యువెలరీస్ ఉంటాయి, బట్ జ్యువెలరీ రిలేటెడే ఉంటాయి, వేరే ఏం రిలేటెడ్ ఉండవు. జ్యువెలరీ టైప్ అంటే మొత్తం అదంతా జ్యువెలరీ గురించే ఉంటాయి. వెజిటేబుల్స్ ఉండవు అందులో, ప్లస్ ఫ్రూట్స్ ఉండవు, బ్యాగ్స్, ఇంకా ఏమన్నా స్టీల్ ఐటమ్స్ అవన్నీ ఏముండవు. జ్యువెలరీ షాప్ కాబట్టి ఓన్లీ వన్ లైన్, అంటే సింగిల్ లైన్ స్టోర్స్ అంటే ఓన్లీ ఒకటే ప్రొడక్ట్ ఉంటాయి. లైక్ ప్లాస్టిక్ బకెట్స్, ప్లాస్టిక్ చైర్స్, ప్లాస్టిక్ మగ్స్. ఎక్కడ ప్లాస్టిక్ గూడ్స్ అమ్మే చోట ఏముంటాయి? ఓన్లీ ప్లాస్టిక్ రిలేటెడ్ థింగ్సే ఉంటాయి. అలానే జ్యువెలరీ షాప్ లో ఏముంటే ఓన్లీ జ్యువెలరీ ఉంటాయి. గోల్డ్ అన్న గోల్డ్ జ్యువెలరీ అయితే గోల్డ్ జ్యువెలరీ, సిల్వర్ జ్యువెలరీ అయితే సిల్వర్ జ్యువెలరీ కూడా ఉంటుంది. సో దాన్ని సింగిల్ లైన్ స్టోర్స్ అంటారు. నెక్స్ట్ స్పెషాలిటీ స్టోర్స్. దే ఆర్ స్పెషలైజ్డ్ ఇన్ సెల్లింగ్ వన్ టైప్ ఆఫ్ ప్రొడక్ట్ ఓన్లీ. వన్ టైప్ ఆఫ్ ప్రొడక్ట్ సెల్ చేస్తారు. అంటే ఇక్కడ కూడా దే మెయింటైన్ ఆల్ బ్రాండ్స్, అన్ని బ్రాండ్స్ ని మెయింటైన్ చేస్తారంట. ఏ రీటైలర్ సెండింగ్ బ్రెడ్ అమ్ముతున్నారు అనుకోండి, ఒకవేళ అందులో మోడర్న్ బ్రెడ్ ఉంటుంది, బ్రిటానియా బ్రెడ్ ఉంటుంది, స్పెన్సర్ బ్రెడ్ ఉంటుంది, హెరిటేజ్ బ్రెడ్ ఉంటుంది. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రెడ్స్ ఉంటాయి కదా, సో అలాంటి ఒకటే ప్రోడక్ట్ ని డిఫరెంట్ బ్రాండ్స్ ని అమ్మడాన్ని స్పెషాలిటీ స్టోర్స్ అంటారు. నెక్స్ట్ స్ట్రీట్ షాప్స్. స్ట్రీట్ షాప్స్ అంటే ఏంటి? ద షాప్స్ ఆర్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ అ లిమిటెడ్ స్పేస్. ఇది ఒక లిమిటెడ్ స్పేస్ లోనే ఎస్టాబ్లిష్ అయి ఉంటది. దే డిస్ప్లే దే గూడ్స్ ఆన్ ది స్పెషల్లీ డిజైన్డ్ స్టాండ్స్. ఒక స్పెషల్లీ డిజైన్డ్ స్టాండ్స్ ఇంకా టేబుల్స్ మీద వాళ్ళ గూడ్స్ ని వాళ్ళు డిస్ప్లే చేస్తారు. నెక్స్ట్ సెకండ్ హ్యాండ్ గూడ్స్ షాప్స్. సెకండ్ హ్యాండ్ గూడ్స్ షాప్ అంటే మనకి నేమ్ లోనే అర్థమైపోతుంది, ఎవరైనా యూజ్ చేసినవి ఉంటాయి కదా సెకండ్ హ్యాండ్ వి, సో అలాంటివి అమ్మడాన్ని సెకండ్ హ్యాండ్ గూడ్స్ షాప్ అంటారు. దీస్ రీటైలర్స్ డీల్స్ ఇన్ యూజ్డ్ ఆర్ సెకండ్ హ్యాండ్ గూడ్స్ ని అమ్ముతారంట. ఆ గూడ్స్ అనేటివి లో ప్రైస్ కి అమ్ముతారంట. నెక్స్ట్ మనకి ఏం క్వశ్చన్ ఉంది? మల్టిపుల్ షాప్స్. మల్టిపుల్ షాప్స్ ఆర్ ఐడెంటికల్ షాప్స్ విచ్ సెల్ స్టాండర్డైజ్డ్ ప్రొడక్ట్స్ ఇన్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ అ పర్టికులర్ ప్లేస్. వీళ్ళు ఏం చేస్తారంట? మల్టిపుల్ షాప్స్ అంటే ఏదైతే స్టాండర్డైజ్డ్ ప్రొడక్ట్స్ ఉన్నాయో
ఇన్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది పర్టికులర్ ఏరియా. ఒక పర్టికులర్ ఏరియా ఉంది, దానిలో డిఫరెంట్ పార్ట్స్ ఉంటాయి కదా, అక్కడ పోయి స్టాండర్డైజ్డ్ ప్రొడక్ట్స్ ని అమ్ముతారు అనుకోండి, దాన్ని మల్టిపుల్ షాప్స్ అంటారు. బాస్కిన్ రాబిన్స్, బాంబే డైయింగ్ ఆర్ సమ్ ఆఫ్ ది ఎగ్జాంపుల్స్ ఆఫ్ మల్టిపుల్ షాప్స్. ఇవేంటివంటే మల్టిపుల్ షాప్స్ వి కొన్ని ఎగ్జాంపుల్స్. సో ఇక్కడతో మనకి చాప్టర్ 7 ఇంటర్నల్ ట్రేడ్ కూడా అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ చాప్టర్ చూద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.